ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో కొత్త హైవే త్వరలో అందుబాటులోకి రానుంది. కోడూరు ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 342.24 కిలోమీటర్ల మేర హైవే పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరు, కడప టు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. 14,000 కోట్ల ఖర్చుతో భారతమాత పరిచయోజన తొలి దశ కింద ఈ 6 లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం 5 జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ హైవే పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరు, విజయవాడ మధ్య సమయాన్ని భారీగా తగ్గించవచ్చు. బెంగళూరు, విజయవాడ, అమరావతి మధ్య ప్రయాణించే వారికి ప్రయాణ సమయం తగ్గనుంది. 6 వరుసల ఈ రహదారిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు చేపడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ హైవే పనులు పూర్తయితే 5 జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా ఈ కొత్త హైవే నిర్మిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో చిత్తమత్తూరు, గోరంట్ల, ఓడిసి, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ మీదుగా తలుపుల మండలంలోని నామాలగుండ వద్ద వైఎస్ఆర్ కడప జిల్లాలోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో 78 కిలోమీటర్ల మేర ఈ 6 లైన్ల హైవే ఉండనుండగా 60% పనులు పూర్తయ్యాయి. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, వేముల ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా హైవే వెళ్తుంది. ప్రకాశం జిల్లాలో ఈ హైవే 140 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వెళ్లే NH 167B వద్ద ఇంటర్చేంజ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు 13వ ప్యాకేజ్ పనులు దాదాపు పూర్తి కావచ్చు. ఈ హైవేలో భాగంగా 5.31 కిలోమీటర్ల మేర 7 సొరంగాలు నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని 3.67 కిలోమీటర్ల మేర పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు.